బాగా శుభ్రం చేసి మారినేషన్ చేసిన తర్వాత నీరు ఎగిరేంత వరకు ఉడికించి ఉంచిన చికెన్ ముక్కలు అనేవి ఇప్పుడు ఈ ముక్కలతో చికెన్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు చూపించిన ఆ కప్పు చికెన్ ముక్కలకి ఈ లవంగాలు సరిపోతుంది. ఈ లవంగాలని నేతిలో ఫ్రై చేసుకుందాం. ఈ లవంగాలు బాగా వేగాయి. ఈ వేగిన లవంగాలు బయట తీసి పొడి చేసుకుందాం. అదే పాన్లోకి సరిపడినంత నూనె తీసుకుందాం. జస్ట్ 2.5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. జీరా వేసాను. జీరా వేగింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల పైన కరివేపాకు వేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయడానికి కొంచెం కళ్ళుప్పు చల్లుతున్నాను పైన. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వేయించిన లవంగాలని దంచుదాము. లవంగాలంతా బాగా నలిగింది. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి వేయిద్దాం. అడిగంటిపోకుండా ఉండటం కోసం ప్రతి 2 మినిట్స్కి ఒకసారి వేయించుకుంటూ ఉండాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి వేయించుదాం. సిమ్లోనే వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. చికెన్ ముక్కలు వేసేద్దాం. చికెన్ ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేస్తాను. మూత పెట్టేద్దాం. మూత తీసి చికెన్ మళ్ళీ వేయించుదాము. ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం. బాగా కలుపుదాము. మళ్ళీ ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి. నేతిలో వేయించి దంచి పెట్టుకున్న ఈ లవంగ పొడిని చల్లుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు. ఈ లవంగ పొడి వేసుకుంటే ఇంకా ఏ మసాలా కారాలు అక్కర్లేదు. ధనియాలు కానీ, జీలకర్ర కానీ, యాలకులు ఏమీ అక్కర్లేదండి. ఈ లవంగ పొడిలో బాగా వేయించుకుంటే సరిపోతుంది. లవంగ పొడి వేసిన తర్వాత కొంచెం ఇలా నల్లగా మారుతుంది. అది మాడినట్టు కాదు, లవంగాలను కొంచెం నల్లగా ఉంటుంది కదా, అందువలన అలా నల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. వేసుకొని మళ్ళీ ఫ్రై చేద్దాం. కావాలనుకున్న వారు ఇంకొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. లవంగ పొడిలో కూడా బాగా వేగింది. కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. స్టవ్ కట్టేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసాను. కొత్తిమీరతో గార్నిష్ చేసి లవంగ పొడితో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.